తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు. చూసారా, సంఘమునకు వెలుపటి వారితో మీరు ఏమై ఉండాలంటే మర్యాదగా నడుచుకోవాలంట. రోజు సంఘము వెలుపట అంటే లోకస్తులతోటి క్రైస్తవుడు మర్యాదగా నడుచుకోగలుగుతున్నాడా? లోక ప్రజలతోటి క్రైస్తవుడు మంచి మాటలు చెప్పేవాడిగా ఉంటున్నాడా? నేటి దినాల్లో, ప్రస్తుత దినాల్లో చూస్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే చెప్తున్నాడు స్వయంగా, మనం లోకంతో మర్యాదగా నడుచుకోవాలి. ఇష్టానుసారంగా క్రైస్తవుడు మాట్లాడితే కుదరదండి. ఇష్టానుసారంగా ఏది పడితే అది క్రైస్తవుడు మాట్లాడేవాడిగా ఉండకూడదు. ప్రతి క్రైస్తవుడు కూడా సంఘము వెలుపటంటే అన్యజనులతోటి, సంఘానికి అంటుకట్టబడనటువంటి వారితోటి మనం ఎప్పుడైతే మర్యాదగా నడుచుకుంటామో అప్పుడు ఆ లోకంలో ఉన్నటువంటి అన్యజనుడు దేవునికి ఆకర్షితుడయ్యేటట్లుగా ఉంటాడు.